నమస్కారం. మన ఛానల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ఓకి సంబంధించి ఖాతాదారులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే అంశాలపై ఈ వీడియో అయితే చూద్దాం. ఇక గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శుభవార్త అయితే చెప్పింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తున్న కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఈపీఎఫ్ఓ సిబిటి 236వ సమావేశానికి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత అయితే వహించి నిన్న నవంబర్ 30 తేదీన మీటింగ్ అయితే విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో అయితే వడ్డీ లెక్కింపు మరి ఆరోగ్యవంతమైన పెట్టుబడి నిధి నిర్వహణకు సంబంధించిన బ్రేకింగ్ నిర్ణయాలు అయితే తీసుకున్నది. యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా మరి సులభతరమైన ప్రక్రియలను మరి ఇక్కడ బ్రేకింగ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిబిటి ఈపీఎఫ్ఓ ఆమ్నెస్టీ స్కీమ్ 2024ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసింది. ఇక ఈ సిబిటి మీటింగ్ సంబంధించి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లింపు ఈపీఎఫ్ఓ సిబిటి నిర్ణయం. ఈపీఎఫ్ సెటిల్మెంట్ సమయంలో చేసే వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం సెటిల్మెంట్ సమయంలో ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అయితే అమల్లో ఉంది. ఇకపై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని చెప్పేసి సిబిటి అయితే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆర్థికంగా చందాదారుడికి కొంత లాభం కలగడంతో పాటు మరి కాంప్లైంట్స్ కూడా తగ్గుతాయని చెప్పి సిబిటి అభిప్రాయపడింది. కేంద్ర కార్మిక మంత్రి శాఖ మాన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మరిన్ని నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగ భవిష్య నిధి సంస్థతో రిజిస్టర్ కాకపోవడం, ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేతలకు పాల్పడే సంస్థలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సిబిటి నిర్ణయించింది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఆమ్నెస్టీ స్కీమ్ 2024 తీసుకురావాలని కేంద్రానికి ప్రతిపాదించింది. మరి ఇలాంటి సంస్థలు ఎలాంటి పెనాల్టీలు కట్టకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వివరాలను వెల్లడించే అవకాశం ఈ ఆమ్నెస్టీ 2024 స్కీమ్ ద్వారా సంస్థలకి కల్పిస్తారు. తద్వారా ఆన్లైన్ ద్వారా డిక్లరేషన్ ద్వారా ఈ సదుపాయం అయితే కల్పిస్తారు. కాబట్టి ఇది చందాదారులకు కూడా మంచి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది అని సిబిటి అయితే భావిస్తుంది. ఇక కంపెనీల యజమాన్యాలకు ఈపీఎఫ్ఓ ఆమ్నెస్టీ పథకం ఆమోదించిన ధర్మకర్తల మండలి అంటే ఇక్కడ ఇదే న్యూస్. ఇక్కడ చూస్తే కంపెనీలు తమ ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ చందాను ప్రతి నెల నిర్దేశిత గడువులోగా జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ సొమ్మును జమ చేయడంలో పూర్తిగా లేదా పాక్షికంగా మరి విఫలమైన లేదా ఎగవేసినటువంటి కంపెనీల యాజమాన్యాలు స్వచ్ఛందంగా తమ తప్పును అంగీకరించడంతో పాటు ఆ బకాయిలను ఎలాంటి పెనాల్టీ లేకుండా చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపుతో మరి జమ చేసేందుకు ఈ ఆమ్నెస్టీ 2024 స్కీమ్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని విషయాలు చూస్తే ఈపీఎఫ్ పథకం 1952లో సవరణలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణ ఫలితంగా ఇది 24వ తేదీ వరకు వడ్డీ లెక్కించేటువంటి నిబంధనని మార్చి ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ అయ్యే తేదీ వరకు ఈ వడ్డీ లెక్కించే విధంగా మార్పులు చేస్తున్నారు. ఇక ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ ప్రయోజనాల పొడిగింపును ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచే అమలు చేసేందుకు ధర్మకర్తల మండలి ఆమోదించింది. దురదృష్టవశాత్తు పీఎఫ్ చందాదారు మరణిస్తే తన కుటుంబ సభ్యులకు ఈ బీమా పథకం కింద 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఇక గృహ కొనుగోలు లేదా నిర్మాణం, పెళ్లి, విద్యా అవసరాల కోసం అడ్వాన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 నుంచి లక్షకు పెంచేందుకు మరి సిబిటి మండలి అయితే అనుమతించింది. ఇవ్వండి నవంబర్ 30వ తేదీన నిర్వహించిన సిబిటి మీటింగ్ ముఖ్యాంశాలు. ఇవన్నీ కూడా చందాదారులకు, ఇటు యాజమాన్యాలకు, సంస్థలకు లాభదాయకంగా ఉండే విధంగా కొన్ని చర్యలైతే నిర్ణయాలైతే తీసుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ రాగానే మన ఛానల్ ద్వారా తెలియజేస్తే తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.